ఒక ఆడపిల్ల తను బస్సు దిగి వస్తుంటే అకస్మాత్తుగా ఒకడు వచ్చి చెంప మీద చెల్లుమని కొట్టేశాడు. ఏం చెప్పకుండా లేదు. దాంతో అమ్మాయి బెత్తరపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు తప్పించి ఏమీ స్పందించలేదు. దాంతో అమ్మాయి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వైరల్ అవ్వడంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అక్కడ పోలీసుల్ని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ముందు బాబు గారు అడక్క ముందే వాళ్ళు ఆ సోషల్ మీడియాలో అది వైరల్ కాగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాడిని పట్టుకున్నారు. తీరా చూస్తే అతను దీక్ష కూడా తీసుకున్నట్ట. విశాఖ జగదాంబ జంక్షన్లో పట్టపగల బస్తీ నడుచుకుంటూ వెళ్తున్నట్టు మహిళ మీద అకస్మాత్తుగా వ్యక్తి దాడి చేయడం, ఆమె చెంప మీద బలంగా కొట్టడం, అంతేకాకుండా అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించడం, ఏడాది పరిణామానికి హతాశులైన హాహాకారాలు వేసిన స్థానికులు పోలీసులు స్పందించకపోవడంతో తీవ్రంగా కలత చెందింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరిస్తూ సోషల్ మీడియాలో బాధితురాలు తన ఆవేదన వెలిపించింది. పోలీసులు ఫిర్యాదు చేసింది. మధురవాడకు చెందినటువంటి దేవి జగదాంబ జంక్షన్లో బస్సు దిగి నడిచి వెళ్తున్న కనక మహాలక్ష్మి మాలధారంలో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె చెంప మీద గట్టిగా కొట్టడంతో పాటు ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. ఈ దాడికి ఆమె కళ్ళజోడు కింద పడి విరిగిపోయింది. అత్యంత రద్దీగా ఉండే జగదాంబ సెంటర్లో ఈ ఘటన జరిగిన స్థానికులు పోలీసులు స్పందించకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దిశా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు స్పందించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మానసిక రోగట. ఇది విశేషం ఏంటంటే అదేంటో ఈ మానసిక రోగులకి దీక్ష కూడా తీసుకోవడం తెలుస్తుంది. మానసిక రోగికి తప్పు చేసినటువంటి తప్పించుకోవడానికి మానసిక రోగం అనేటటువంటి ఒక కొత్త సాకు చూపెడుతున్నారు.